శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హిందూ ధర్మంలో అన్నాన్ని కూడా దైవంగానే భావిస్తూ ఉంటారు. అందువల్లనే అన్నాన్ని గౌరవించాలి అని, అన్నాన్ని వృధా చేయకూడదు అని చిన్నప్పటి నుండి కూడా పిల్లలకు చెప్తూ ఉంటారు. అన్నము ఒక మనిషి ప్లేట్లోనికి రావాలి అంటే ఒక రైతు ఎంత కష్టపడాలో అదే అన్నాన్ని ఆ ప్లేట్లో నుండి బయట పడేయడము చాలా సులభము. భోజనం అనేది ప్రతి మనిషికి కూడా ప్రతి నిత్యము కూడా చాలా అవసరమైనది. మనం ప్రతి ఒక్కరింట్లోనూ కూడా ప్రతిరోజు కూడా భోజనాన్ని తయారు చేస్తూనే ఉంటాము. కానీ శాస్త్రాలలో భోజనాన్ని తయారు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాటిని ఇంట్లో భోజనం తయారు చేసేవారు, వారు మహిళలైనా పురుషులైనా, లేదా మీ ఇంట్లో పనివాళ్ళు భోజనాన్ని తయారు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే నియమాలను తప్పకుండా పాటించాలి. ఈరోజు మనము శాస్త్రాల అనుసారము భోజనం తయారు చేయడం గురించి 2 విషయాలను మాట్లాడుకుందాము. భోజనం తయారు చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, మనం అన్నం వండేటప్పుడు ఏం చేయాలి, బియ్యంలో ఎటువంటి పదార్థాలను కలపాలి, దాని వలన మన ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి. భోజనం తయారు చేసేటప్పుడు మనం ఏ విషయాలపై ధ్యాస పెట్టాలి, మనం భోజనాన్ని మన వంటగదిలోనే భోజనాన్ని తయారు చేస్తూ ఉంటాము. మనం ముందుగా గమనించవలసిన విషయం ఏమిటంటే మన వంటగది వాస్తుశాస్త్ర అనుసారము సరైన ప్రదేశంలో నియమించబడి ఉందా లేదా అని చూసుకోవాలి. వాస్తు శాస్త్రము అనుసారము మన వంటగది ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి. ఈ దిశలో భోజనాన్ని వండడం వలన భోజనం వండేవారి ఆరోగ్యము మంచిగా ఉంటుంది. వారికి భోజనం తయారు చేయడంలో ఉత్సాహం కూడా వస్తుంది. దానితో పాటు మనము ఉత్తర ముఖంగా గాని తూర్పు ముఖంగా గాని ఉండి భోజనాన్ని తయారు చేసుకోవాలి. భోజనాన్ని ఎప్పుడూ కూడా శుద్ధంగా శాంతియుత మనసుతోనే భోజనాన్ని తయారు చేయాలి. భోజనాన్ని తయారు చేసేటప్పుడు మనిషిలో కోపము కానీ ద్వేషము కానీ ఉండకూడదు. అలా కనుక మీరు వంట చేస్తూ ఉన్నట్లయితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. కోపంతో చిరాకుగా వండిన భోజనం వలన అసలు లాభాలు ఏమీ ఉండవు. ఇంకా దాని వలన ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. భోజనాన్ని తయారు చేసేటప్పుడు వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడూ మరిచిపోయి కూడా చెప్పులతో వంటగదిలోనికి వెళ్ళకూడదు. ఈశ్వరుడు స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన ప్రదేశంలో వండే భోజనాన్ని ఈశ్వరుడికి నివేదనగా పెట్టాలి. దాని వలన ఈశ్వరుడు వెంటనే ప్రసన్నతను చెందుతాడు. అశాంతిగా ఉన్న మనసుతో భోజనాన్ని తయారు చేసినట్లయితే అటువంటి భోజనాన్ని భగవంతుడు స్వీకరించడు. భోజనాన్ని తయారు చేసేటప్పుడు వాగ్వివాదాలకు వెళ్ళకూడదు, అపశబ్దాలు మాట్లాడకూడదు. అటువంటి భోజనాన్ని తినడం వలన శారీరక ఇంకా మానసిక స్థితిపై ఈ చెడు ప్రభావము అనేది పడుతుంది. భోజనాన్ని తయారు చేసేటప్పుడు మాటి మాటికి ఆ భోజనాన్ని టేస్ట్ కూడా చూడకూడదు. దాని వలన అది ఎంగిలి భోజనం అవుతుంది. ఆ భోజనాన్ని వేరే వాళ్ళకి పెట్టడం వలన మనకి పాపం తగులుతుంది. భగవంతుడికి కూడా మనం ఎంగిల భోజనాన్ని నైవేద్యంగా పెట్టడము చాలా పెద్ద మహాపాపంగా చెప్పబడింది. భోజనాన్ని ఎప్పుడూ కూడా నిత్య కృత్యములు తీర్చుకున్న తర్వాత శుద్ధంగా ఉండి మాత్రమే భోజనాన్ని చేయాలి. ఉదయాన్నే భోజనం తయారు చేయడానికి మనము గ్యాస్ వెలిగించేటప్పుడే అన్నపూర్ణాదేవిని స్మరించుకోవాలి. ఆ తర్వాత అగ్నిదేవిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఎప్పుడు అన్నానికి లోటు అనేది ఉండదు. సుఖ సమృద్ధులు అనేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉంటాయి. ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉన్న వంట పాత్రలలోనే భోజనాన్ని తయారు చేసుకోవాలి. మంచినీళ్లు తాగేటప్పుడు ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలలోనూ వంటకు వాడే దాకలలోనూ నీటిని తాగకూడదు. అలాగే భోజనాన్ని కూడా భోజనం తయారు చేసే పాత్రలలో భోజనాన్ని తినకూడదు. అలా చేయడం వలన రాహుగ్రహము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. భోజనం తయారు చేసేటప్పుడు అందులో ఏ పదార్థాలను వేయడం వలన దాని యొక్క శుభ పరిణామాలు అనేవి మీపై పడతాయి. మీ జీవితం సుఖమయం అవుతుంది అని అంటే అన్నం వండిన తర్వాత మనము మొదటి ముద్దను ఆవుకి, చివరి ముద్దని కుక్కకు తీసి పెట్టాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లోకి వచ్చే అనేక రకాలైన దోషాల నుండి మనము బయటపడవచ్చు. మీరు అన్నం వండేటప్పుడు అందులో ఒక 5-6 చుక్కలు నెయ్యిని వేయండి. కొద్దిగా చిన్న పటికీ బెల్లం ముక్కను కానీ
కుదరని వారు బెల్లం ముక్కని కానీ లేదా ఇంకా కుదరకపోతే ఒక చిటికెడు పంచదారని కానీ వేయండి. ఇది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది. నెయ్యి, పటికి బెల్లము లేదా పంచదార ఇవి తెల్లగానే ఉంటాయి. ఈ పదార్థాలు శుక్రగ్రహము ఇంకా చంద్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. బియ్యం కూడా మనకి తెల్లగానే ఉంటాయి. ఇవి కూడా శుక్ర చంద్ర గ్రహాలతో సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ 3 పదార్థాలను కలిపి భోజనాన్ని తయారు చేయడం వలన చంద్ర శుక్ర గ్రహాలు బలపడతాయి. ఆ రెండింటి ద్వారా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా లగ్జరీ లైఫ్ ని అనుభవించాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహము ఆ వ్యక్తికి తప్పకుండా ఉండాలి. వారే లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారు. లగ్జరీ లైఫ్ కారక గ్రహము శుక్రగ్రహము. ఇక చంద్రుడు మనకారకుడు. చంద్రుడు మనసు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనిషి సరి అయిన నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. సరి అయిన సమయంలో సరి అయిన పనులను చేయగలుగుతాడు. ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహము ఉన్నట్లయితే మీ ఇల్లు సంతోష నిలయం అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కమెంట్ చేయండి.